శాంతియుత హిందూ మహాసముద్రం ఇప్పుడు రక్తం మరియు ఇనుముతో వేడెక్కుతోంది. నిన్నటి వరకు పశ్చిమాసియా సరిహద్దులకే పరిమితమైన ఇరాన్, అమెరికా ఘర్షణలు ఇప్పుడు భారత్, శ్రీలంక తీరాలకు చేరుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విశాఖ తీరంలో స్నేహపూర్వక విన్యాసాల్లో పాల్గొన్న ఒక యుద్ధ నౌక తిరుగు ప్రయాణంలో సముద్ర గర్భంలో కలిసిపోవడం కేవలం ప్రమాదం కాదు, ఇది మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలకు ఒక ప్రమాద హెచ్చరిక. భారత నావికాదళ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన ఇరాన్ నౌక ఐరిస్ దేనా శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామి దాడికి గురైందని వెలువడిన వార్తలు సంచలనం రేపుతున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్వయంగా ఈ దాడిని ధృవీకరించడం గమనార్హం. 180 మంది సిబ్బంది ఉన్న నౌకలో 80 మంది మరణించారనే వార్త అత్యంత విషాదకరం. శ్రీలంకకు దక్షిణంగా 40 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ ఘటన భారత్ భద్రతా వలయానికి అతి సమీపంలో ఉంది. ఈ దాడి తర్వాత అమెరికా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది? ఇరాన్ తన ప్రభావాన్ని హిందూ మహాసముద్రంలో విస్తరించకుండా అడ్డుకోవడమే లక్ష్యమా, లేక ఇది పశ్చిమాసియాలో జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధానికి పొడిగింపా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విశాఖలో అంతర్జాతీయ విన్యాసాలు ముగించుకుని వస్తున్న నౌకపై దాడి జరగడం అంటే స్నేహపూర్వక ప్రాంతాల్లో కూడా శత్రుత్వానికి తావుందని స్పష్టం చేసినట్లయింది. భారతదేశం తన నౌకాదళ శక్తిని ప్రదర్శించే వేళ మన పక్కనే ఉన్న శ్రీలంక తీరంలో అమెరికా, ఇరాన్ తలపడడం మన దౌత్య నీతికి సవాలుగా మారింది. మన సముద్ర జలాల్లోకి అగ్రరాజ్యాల యుద్ధతంత్రం ప్రవేశించడం మన భద్రతపై ప్రభావం చూపుతుంది. ఇరాన్, అమెరికా రెండింటితోనూ సంబంధాలు ఉన్న భారత్ ఈ ఉద్రిక్తతల విషయంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది, కానీ ఇది రక్తం వాసనతో నిండిపోతోంది. శ్రీలంక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నావికుల రోదనలు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు నిదర్శనాలు. యుద్ధం సరిహద్దులు దాటి మన తీరాలకు వచ్చేసింది. ఇకనైనా ప్రపంచ దేశాలు సంయమనం పాటించకపోతే హిందూ మహాసముద్రం మరో యుద్ధభూమిగా మారక తప్పదు.